హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇండియాస్ రిచెస్ట్ విలేజెస్. ఈ ఊళ్ళు చాలా రిచ్ గురు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక పల్లె అంటే పాడి పంట అనుకుంటాం, కానీ ఫ్యాక్టరీలు, 5 స్టార్ హోటళ్ళు, హెలికాప్టర్ ట్యాక్సీల గురించి ఊహించను కూడా లేదు కదా. కానీ గ్రామమే ఒక కంపెనీగా, గ్రామస్తులంతా అందులో షేర్ హోల్డర్లుగా కోట్లు సంపాదిస్తున్న ఊరు ఒకటి ఉంది. అదే చైనాలోని హౌషి. ప్రపంచంలోనే సంపన్న గ్రామం. పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు, 200,000 కోట్లతో కట్టిన ఆకాశాన్నంటే టవర్లతో హౌషి గ్రామం ఒక పెద్ద నగరంలా కనిపిస్తుంది. కానీ నిజానికి ఈ గ్రామస్తులు 2,000 మందే. 20,000 మంది వలస కార్మికులు, మరో 30,000 మంది చుట్టుపక్కల గ్రామస్తులు ఈ ఊళ్ళో ఉన్న ఫ్యాక్టరీల్లో పనిచేస్తారు. వాళ్ళంతా కూడా అక్కడి సౌకర్యాలని ఉచితంగా వాడుకోవచ్చు. 60 ఏళ్ల క్రితం వరకు ఒక సాధారణ వ్యవసాయ గ్రామంగా ఉన్న హౌషీకి గ్రామాధికారిగా వచ్చిన వు రేన్ బావో గ్రామస్తుల్ని, వాళ్ళ ఆస్తుల్ని సంఘటితపరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే వారి చేత నట్లు తయారు చేసే పరిశ్రమ పెట్టించాడు. అది బాగా లాభాలను ఇచ్చింది. ఆ డబ్బుతో టెక్స్టైల్, స్టీల్ లాంటి మరిన్ని పరిశ్రమలు పదుల సంఖ్యలో పెట్టి అందరూ కష్టపడి పనిచేసేలా చూశాడు. అక్కడ ఎవరూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకూడదని మనవి. తమ ఆదాయాన్ని మళ్ళీ అక్కడే పెట్టుబడిగా పెట్టాలి. ఎవరికైనా ఆ పద్ధతి నచ్చకపోతే అన్నీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. పట్టిందల్లా బంగారమైనట్లు సమిష్టి కృషి 1,000 కోట్లను సంపాదించబడుతుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు? గ్రామంలోని పరిశ్రమలన్నింటినీ కలిపి మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ కంపెనీగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేశారు. ఏటా వచ్చే ఆదాయంలో 5వ వంతుని గ్రామస్తులంతా సమానంగా పంచుకుంటారు. అటు డబ్బుతో విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తూనే ఇటు కృషిని కొనసాగిస్తూ వచ్చారు ఆ గ్రామ ప్రజలు. అక్కడ అందరికీ పెద్ద పెద్ద ఇల్లు, లగ్జరీ కార్లు ఉంటాయి. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే హెలికాప్టర్ ట్యాక్సీలు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న గొప్ప కళాఖండాలన్నిటికీ ప్రతిరూపాలను ఈ ఊళ్ళో నిర్మించారు. అక్కడి 5 స్టార్ హోటల్లో ఏకంగా ఒక బంగారపు ఎద్దునే ప్రతిష్ఠించుకున్నారు. అటు సేంద్రియ వ్యవసాయంతో, ఇటు నిరంతరం పనిచేసే ఫ్యాక్టరీలతో సిరి సంపదలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కనిపిస్తూ మహానగరాలనే తలదన్నే ఈ సోషలిస్ట్ గ్రామాన్ని చూడటానికి ఏటా లక్షలాది సందర్శకులు వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.